నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వరద బాధితులందరినీ ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి. పంటలు కోల్పోయిన వారికి హెక్టార్కు 25,000 ఇస్తామని వెల్లడి. ఉమ్మడి గోదావరి జిల్లాలను ముంచెత్తుతోన్న వరద. జలదిగ్బంధంలో లంకలు, పలు చోట్ల రాకపోకలకు ఆటంకం. రాష్ట్రంలో వరద నష్టంపై కేంద్ర బృందం అధ్యయనం. అమిత్ షాకు నివేదిక అందించిన శివరాజ్ సింగ్ చౌహాన్. బెజవాడలో సాధారణ స్థితికి చేరిన 90% ప్రాంతాలు. ఇళ్లలో బురదను ఫైర్ ఇంజిన్లతో తొలగిస్తున్న సిబ్బంది. పట్టాభి తిట్టడంతో టీడీపీ ఆఫీస్పై రాళ్లు పడ్డాయన్న జగన్. దాడుల్ని ప్రోత్సహించినట్లు అంగీకరించారన్న మంత్రులు. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులకు ప్రధాని పిలుపు. $500 బిలియన్ ఎలక్ట్రానిక్ విభాగమే లక్ష్యమని ప్రకటన. తొలి చర్చలో ట్రంప్కు చుక్కలు చూపించిన కమలా హ్యారిస్. ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారంటూ తీవ్రస్థాయిలో ధ్వజం. వరదల వల్ల నష్టపోయిన ప్రతి వ్యక్తిని ఆదుకుంటామని సీఎం చంద్రబాబు భరోసానిచ్చారు. ఈ నెల 17లోగా బాధితులకు పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఏలూరు, కాకినాడ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. ఏలూరులో తమ్మిలేరు ప్రవాహాన్ని పరిశీలించి కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా రాజుపాలెంలో జేసీబీపై వెళ్లి నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. వరదకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏలూరు జిల్లాలో సీఎం పర్యటించి కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఏరియల్ వ్యూ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. రోడ్డు మార్గం ద్వారా కొత్త బస్టాండ్ సమీపంలోని వంతెన వద్దకు చేరుకుని తమ్మిలేరు ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాలకు చేరుకున్నారు. భారీ వర్షాలు, వరదలకు ఏలూరు జిల్లాలో జరిగిన నష్టానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను వీక్షించారు. వరద నష్టం వివరాలను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చంద్రబాబుకు వివరించారు. అనంతరం సమీక్షా సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు వరద బాధితులు, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. గతంలో 15 రోజులు కురిసిన వర్షానికి నాది మట్టి గోళ్ళ ఇల్లు, తాటాకులు ఇల్లు అండి. పల్లం అయిపోవడం వల్ల ఇల్లు కూలిపోయి ఇంట్లో సామాను మొత్తం ధ్వంసం అయిపోయినాయండి. మీరు ఆర్థిక సాయం చేస్తారని, మాకు గృహం ఇల్లు కట్టించుకోవడానికి ఏదైనా ఆర్థిక సాయం చేస్తారని కోరుకుంటూ మీరు వస్తున్నారని తెలిసి ఇంత దూరం వచ్చానండి. నాకు 4 గేదెలు ఉన్నాయండి. ఆ గేదెలు మొన్న పోయిన వర్షాలకే గేదె చనిపోయిందండి. నా తోటోళ్ళు ఇంకా 10 మండలంలో ఇంకా 8 గేదెలు చనిపోయినాయండి. నాతో పాటుగా ఆలగాడ సహకారం చేయాలని నేను మనవి చేసుకుంటున్నానండి. మినిమం రైతు ఒక ఎకరానికి 20,000 ఖర్చు అయింది సార్. 75 రోజుల తర్వాత మునిగిపోయింది. ముఖ్యంగా మాకు కైడూరు ఏరియాలో కిక్కిస్ అనేది బాగా ఇబ్బంది సార్. మరి రాబోయే రోజుల్లో అలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగా కాలువలన్నీ బాగు చేపించి రైతులందరికీ న్యాయం చేస్తారని చెప్పని చంద్రబాబు గారికి సార్ ఎంతో ఎదురు చూస్తున్నాం సార్. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతో బుడమేరుకు గండ్లు పడ్డాయని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి బుడమేరు పరివాహక ప్రాంతంలో అక్రమంగా కట్టడాలు నిర్మించారని, 5 ఏళ్లలో ఎక్కడా ఒక డ్రైన్ కాని, కాలువ కాని తవ్విన పాపాన పోలేదని సీఎం దుయ్యబట్టారు. బుడమేరు గండ్లు పూడ్చడానికి ఆర్మీ వాళ్లే చేతులెత్తేస్తే ఒక యుద్ధమే చేసి గండ్లు పూడ్చినట్లు వివరించారు. అప్పుడు బాబాయిని ఎవరు చంపారో తెలియదన్న వారే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను వదిలి ఎవరు వదిలారో తెలియదంటున్నారని ఎద్దేవా చేశారు. ఏలూరు నగరంలోని శనివారపు పేటకు 15 కోట్లతో వంతెన నిర్మాణానికి సీఎం హామీ ఇచ్చారు. మొన్నటి వరకు యథా రాజా తదా ప్రజ. వరదలొస్తే 5 ఏళ్లలో ఎప్పుడన్నా మిమ్మల్ని చూశారా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న పాలకులు ఎప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. మేము వచ్చి విమర్శించినా పట్టించుకునే వాళ్ళు కాదు. కడాన నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు. కనీసం ఆపరణ చేశాడు. ఒకరోజు తిరిగాడు, మళ్ళా పారిపోయాడు. ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడం కోసం మేము ఉంటాం. కాలక్షేపం చెయ్యం. 17వ తారీఖు లోపల వ్యవసాయంలో నష్టం జరిగినా, పశువులు ఏమైనా చనిపోయినా, ఇంకో పక్కన హార్టికల్చర్లో దెబ్బతిన్నా, ఇండ్లు ఏదైనా నష్టపోయినా
లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగినా నామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను. వరికి మాత్రం 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వడం ఈరోజు ఇక్కడికి వచ్చారని నిర్ణయం చేసుకున్నాను. ఏలేరుకు వరదలు రావడంతో 65,000 ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయని సీఎం వివరించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో వరదకు నీట మునిగిన పంట పొలాలను సీఎం పరిశీలించారు. జేసీబీ ఎక్కి ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, బాధితులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలకు హెక్టారుకు 25,000 పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఏలేరు ప్రాంతంలో ముఖ్యంగా పిఠాపురం ఏరియాలో చాలా వరకు మోడర్నైజేషన్ డబ్బులు ఇచ్చాను. ఆ డబ్బులు ఖర్చు పెట్టుంటే ఈరోజు మీకు ఇంత ఇబ్బంది రాదు. ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదు, దానివల్ల మీకు ఈ సమస్యలు వచ్చాయి. మళ్లీ నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏలేరు కాలువలన్నీ కూడా ఆధునీకరణ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాను. ఒకప్పుడు తిత్లీ తుఫానుకి ఎకరాకు 8,000 రూపాయలు చొప్పున హెక్టార్కి 20,000 రూపాయలు ఇచ్చాను. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు చూస్తే 20,000 నుంచి 16,000కి తగ్గించారు. తర్వాత 1,000 పెంచాడు. నేను అందుకే నిర్ణయం చేశాను, 17,000 నుంచి ఒకేసారి 25,000 రూపాయలు హెక్టార్కి ఇవ్వడానికి నిర్ణయం చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఊర్లేక నీళ్లు వచ్చాయి, కొంతమంది ఇబ్బందులు పడ్డారు. అందుకే నేను ఆలోచించాను, ఏదో 2,500 2,500 చాలదు కాబట్టి 5,000 చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేస్తాను. గోదావరి నది, ఏలేరు వరదలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను ముంచెత్తుతున్నాయి. గోదావరి వరద పోటుతో నదీ పాయలు ఉప్పొంగి ప్రవహిస్తూ లంక గ్రామాలను చుట్టుముట్టాయి. ఏలేరు ఉధృతి కాకినాడ జిల్లాపై తీవ్రంగా కనిపిస్తోంది. ఏలేరు జలాశయం ఉధృతి దృష్ట్యా పిఠాపురం సహా అనేక మండలాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంపై ఏలేరు ప్రవాహం తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజు రోజుకు నీటి ఉధృతి ఎక్కువ కావడంతో గొల్లప్రోలు పిఠాపురం జాతీయ రహదారి ముంపునకు గురైంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల నుంచి మళ్లించారు. అటు ఏలేరు వరద ఉధృతికి పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలు 2 రోజులుగా పొలాలు నీటిలోనే నానుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో పంట కాలువలకు గండ్లు పడటంతో పొలాలతో పాటు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పశువులను జాతీయ రహదారి వద్దకు తీసుకొచ్చి కట్టేశారు. గొల్లప్రోలు మండలంలోని జగనన్న కాలనీ, సూరంపేట, ఎస్సీపేట, పిఠాపురం మండలంలోని రాపర్తి, రాయవరం, బి ప్రత్తిపాడు, కొత్తపల్లి మండలంలోని ఇసుకపల్లి, నాగులపల్లి, రమణక్కపేట గ్రామాలను వరద చుట్టుముట్టింది. తునిలో వరద ప్రభావిత ప్రాంతాలైన రెల్లిపేట, కొండవారిపేటలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య పర్యటించారు. పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఎగువన కురుస్తోన్న వర్షాల కారణంగా గోదావరికి వరద అంతకంతకు పెరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ నుంచి సముద్రంలోకి భారీగా నీరు విడుదల చేయడంతో కోనసీమ జిల్లాలో గోదావరి నదీ పాయలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కేంద్రపాలిత యానం బాలయోగి వారధి వద్ద గౌతమి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ముమ్మిడివరం మండలం పరిధిలోని గ్రామాల్లో లంక భూములు ముంపునకు గురయ్యాయి. గ్రామాల్లోని రహదారులపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు నాటు పడవలపై తిరుగుతూ ప్రజల్ని అప్రమత్తం చేశారు. పి గన్నవరం నియోజకవర్గంలోని ఐనవిల్లి లంక, అప్పనపల్లి కాజ్వేలపై వరద నీరు పారుతోంది. ప్రజలు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. పశువులకు గ్రాసం లేక ఆకలితో అలమటిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి వరద ప్రవాహానికి ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు, విలీన మండలాలు జలదిగ్బంధమయ్యాయి. వింజరం, చీరవెల్లి మధ్య ప్రధాన రహదారిపైకి వరద చేరడంతో కుకునూరుకు రాకపోకలు నిలిచాయి. విలీన మండలాల్లో 2 రోజులుగా 25 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పొలాలు నీట మునిగాయి. అధికారులు వరద ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టారు. పలు గ్రామాల ప్రజలను మైదాన ప్రాంతాలకు తరలించారు. గోదావరిలో పెరుగుతోన్న ఉధృతి కారణంగా పోలవరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఎప్పటికప్పుడు వరదను దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టు స్పిల్వేతో పాటు ఎగువ దిగువ కాఫర్ డ్యాంల వద్ద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు ఉత్తర్వులిచ్చారు. వరద నుంచి విజయవాడ తేరుకుంది. దాదాపు 90% ప్రాంతాలు సాధారణ స్థితికి చేరాయి. నీరున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయి. ఇళ్లలోని బురదని అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో తొలగిస్తున్నారు. బాధితుల సహాయార్థం ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా తాగునీరు, రాయితీపై కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. అనుకోని ఆపదతో అతలాకుతలమైన విజయవాడలో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. దాదాపు 90% ప్రాంతాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. గత 2 రోజులుగా వర్షాలు లేకపోవడంతో వరద తగ్గుముఖం పట్టింది. గట్టిగా ఎండ కాస్తూ ఉండటంతో ముంపు ప్రాంతాల్లో పొడి వాతావరణం కనిపిస్తోంది. 6 కాలనీల్లో ఇంకా నీరు ఉంది. నీరు తొలగించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ప్రొక్లైన్లతో రోడ్లను పగలగొట్టి నీటిని మురుగు కాలువల్లోకి పంపించారు. నీరు పూర్తిగా తొలగిపోయిన ప్రాంతాల్లోని ఇళ్లల్లోని పేరుకుపోయిన బురదను అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో తొలగించింది. అనంతపురం జిల్లా కళ్యాణ అగ్నిమాపక కేంద్రం నుంచి వచ్చాము. మాకు 170 నుంచి 250 బ్లాక్ ఫ్లోర్కి ఇచ్చారు సార్. ప్రతి బ్లాక్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో 8 పొజిషన్లు ఉన్నాయి సార్. క్లీన్ చేసుకుంటూ పోతున్నాం సార్. అన్ని గ్రౌండ్ లో బురద అంతా మాక్సిమం సార్. ఈ అన్ని నాలుపై వాసన కూడా చాలా ఎక్కువ ఉంది. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం సార్. పబ్లిక్ బాధలు కూడా మనం అర్థం చేసుకోవాలి సార్. ప్రతి ఇంట్లో కూడా దాదాపు ఒక అంగళం నుంచి 1 అంగళం వరకు పేరుకుపోయింది సార్. ఇక్కడ ఇన్నిలు కూడా పోయే సబ్జెక్ట్ మేమే తోస్తున్నాము. వరద ధాటికి చాలా చోట్ల తాగునీటి పైపులు ధ్వంసమయ్యాయి. ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం తాగునీటిని సరఫరా చేస్తోంది. ఉచితంగా బియ్యం సహా నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో సంచార రైతు బజార్ల ద్వారా రాయితీపై కూరగాయలు అందించారు. కేజీ కూరగాయలు కేవలం 5 రూపాయలు, 10 రూపాయలకే ఇచ్చారు. స్వచ్ఛంద సంస్థలు సైతం పలుచోట్ల నిత్యావసరాల కిట్లు పంపిణీ చేశాయి. ముంపు ప్రాంతాల్లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. ఇంట్లోని వస్తువులు, వాహనాలకు ఎంత మేర నష్టం వాటిల్లిందో ఆరా తీసి రియల్ టైంలో నమోదు చేశారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టంపై ప్రాథమిక నివేదికను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాకు అందజేశారు. కేంద్ర బృందం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పూర్తి నష్టాన్ని అంచనా వేస్తోందని శివరాజ్ సింగ్ ఎక్స్లో పోస్టు చేశారు. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రాంతాలను ఇటీవల శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. విజయవాడలో బొడమేరు ముంపునకు గురైన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని మంత్రి లోకేష్ శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లారు. వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 6 సభ్యుల బృందం తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయానికి వచ్చింది. ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు కేంద్ర బృందానికి వరద పరిస్థితిని వివరించారు. అనంతరం అన్ని శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా వరద నష్టాన్ని వివరించారు. కృష్ణానది వరద వల్ల నీట మునిగిన పంటల వివరాలను అందించారు. ఎన్నడూ రానంతగా కృష్ణానదికి వరద వచ్చిందని, అపార నష్టం సంభవించిందని తెలియజేశారు. లక్షలాది ఇళ్లు నీట మునిగాయని, 7 లక్షల మంది ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రాథమికంగానే 6,882 కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఎన్యూమరేషన్ కొనసాగుతోందని సిసోదియా వివరించారు. గోదావరి, వంశధార, నాగావళి నదుల వరద ఉధృతితో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో జరిగిన నష్టాన్ని వివరించారు. విజయవాడ వరదల నుంచి దృష్టి మళ్లించడానికే నందిగం సురేష్ను అరెస్టు చేశారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ను జగన్ పరామర్శించారు. సీఎంగా ఉన్న వ్యక్తిని టీడీపీ అధికార ప్రతినిధి తిడితే వైకాపా నేతలు, కార్యకర్తలకు కోపం రాదా అని ప్రశ్నించారు. ఆ క్రమంలోనే టీడీపీ కార్యాలయంపై రాళ్లు పడ్డాయన్నారు. ఆనాటి ఘటనలో నందిగం సురేష్ పాల్గొనకపోయినా ఎందుకు అరెస్టు చేశారని జగన్ ప్రశ్నించారు. విజయవాడ అంతా అతలాకుతలం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని 4వ తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు. విజయవాడ వైస్ మేయర్, విజయవాడ డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేస్తారు. కేవలం డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. అది 4వ తారీఖు రాత్రి. ఎందుకు
ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని తిట్టాడు. ఏమిటో తెలుసా, కడుపు మండిన వాళ్ళు, ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు. ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్దో గొప్ప రాళ్లు పడి ఉండొచ్చు. ఈరోజు సురేష్ కానీ, లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ, వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా? అసమర్థ పాలనతో విజయవాడ వరదలకు కారణమైన జగన్కు సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత లేదని మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ దుయ్యబట్టారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని పరామర్శించడం వదిలేసి నేరాలు చేసి జైలుకెళ్లిన వారిని జగన్ పలకరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడిలో తన ప్రమేయం ఉందని జగనే పరోక్షంగా అంగీకరించారని ఆయనపై విచారణ చేపట్టాలని కోరారు. ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారో దాని వేళ ఒక ఎక్స్ సీఎం పరోక్షంగా నా ప్రమేయం ఉందని ఆయన అంగీకరించడం కనపడుతోంది. నా మీద మీ నాయకుడు వ్యక్తిగతంగా మాట్లాడాడు కాబట్టి దాడి చేశారని అంటే ఈయన కూడా దాని ప్రోత్సాహం. అంటే ఇలా 1 by 1 ఒక్కొక్కటి లింక్, అంటే గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీటిలో కాపాడుకోగలిగారు. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మరి వెలికి తీసి వాళ్ళని కూడా 1 by 1 ఒక్కొక్కటి శిక్షిస్తాం. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ మీద దౌర్జన్యంగా పోయారనే దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, ఒక వై ఎక్స్ అని తిట్టాడు, ఇలాంటి ఎక్స్ వైని తిట్టాడు కాబట్టి వీళ్ళు పోయారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆయన ప్రోత్సహించాడు వాళ్ళ నాయకుల్ని, దౌర్జన్యాన్ని, ఈ రాష్ట్రంలో అరాచకాన్ని ప్రోత్సహించింది ఆయనే. పరిపాలన వదిలేసి అరాచకాలు ఎవరిని అరెస్ట్ చేస్తావా, ఎవరిని జైల్లో పెడతావా ఇది తప్పితే ఆయనకు అసలు పరిపాలన మీద లేదు. చట్టాలు ఉన్నాయి, ఏదైనా చట్టంగా చేయాలా, చట్టబద్ధంగా చేయాలా. అంతేగాని ఎక్స్ వైని తిట్టాడు కాబట్టి మీరంతా పార్టీ మీద పోయి దౌర్జన్యం చేయండి, కొట్టండి. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి అన్నట్టు మాట. పరోక్షంగా ఆయన నేరస్తుడని అంగీకరించాడు కాబట్టి ఆయన మీద కూడా కేసు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. పరోక్షంగా ఆయన అంగీకరించాడు. నేను పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో నేను కూడా ఉన్నానని పరోక్షమైన అంగీకారం వాళ్ళు తెలిపారు కాబట్టి ఆయన మీద కేసు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జరిగిన తొలి చర్చలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ను కమలా హ్యారిస్ గడగడలాడించారు. గతంలో జరిగిన చర్చలో ట్రంప్ ముందు బైడెన్ తేలిపోగా హ్యారిస్ మాత్రం ధీటుగా ఎదుర్కొన్నారు. అంశాల వారీగా ట్రంప్ వైఖరిని కమలా తూర్పారబట్టారు. ట్రంప్ ఎదురుదాడి చేసినప్పటికీ హ్యారిస్ వెనక్కి తగ్గలేదు. ప్రజాస్వామ్యం, గర్భవిచ్ఛితిపై హ్యారిస్ వాగ్దాటికి ట్రంప్ ఆత్మరక్షణలో పడిపోయారు. ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య తొలిసారి చర్చ జరిగింది. ఇరువురు అభ్యర్థులు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంపై ట్రంప్ దాడి చేశారని, అమెరికాను సమస్యల్లో వదిలేశారని హారిస్ చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ చిన్నాభిన్నం చేశారని హారిస్ ఆరోపించారు. తాము చిరు వ్యాపారులు, కుటుంబాలకు పన్నులు తగ్గించి సాయం చేస్తామన్నారు. బిలియనీర్లు, కార్పొరేట్లకి ట్రంప్ అండగా నిలుస్తారని హారిస్ ధ్వజమెత్తారు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి తన వద్ద ప్రణాళిక ఉందని హారిస్ వివరించారు. I believe in the ambition, the aspirations, the dreams of the American people. And that is why I imagine and have actually a plan to build what I call an opportunity economy. My opponent, on the other hand, his plan is to do what he has done before, which is to provide a tax cut for billionaires and big corporations, which will result in $5 trillion to America's deficit. అమెరికాను నెంబర్ 1 గా నిలపడమే తన లక్ష్యమని ట్రంప్ తెలిపారు. తన హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి సాధించిందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెడతానని తెలిపారు. బైడెన్, హారిస్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. We're doing tariffs on other countries. Other countries are going to finally, after 75 years, pay us back for all that we've done for the world. Look, we've had a terrible economy because inflation which is really known as a country buster. It breaks up countries. ట్రంప్ అధ్యక్షుడైతే అబార్షన్ నిషేధంపై సంతకం చేస్తారని హారిస్ ఆందోళన వ్యక్తం చేశారు. The majority of Americans believe in a woman's right to make decisions about her own body, and that is why in every state where this issue has been on the ballot, in red and blue states both,
The people of America have voted for freedom. గర్భ విచ్ఛిత్తి విషయంలో రక్షణాత్మక ధోరణి అనుసరించిన ట్రంప్ గర్భ విచ్ఛిత్తి నిషేధ బిల్పై సంతకం చేసేది లేనిది స్పష్టత ఇవ్వలేదు. Another lie. It's another lie. I have been a leader on IVF, which is fertilization. You should ask, will she allow abortion in the 8th month, 9th month, 7th month? Come on. Okay, would you do that? బైడెన్ హారిస్ అనుమతి ఇచ్చిన అక్రమ వలసదారులు దేశాన్ని నాశనం చేస్తున్నారని, అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. ఒబామా హెల్త్ కేర్ ను వ్యతిరేకించిన ట్రంప్ మరింత మెరుగైన పథకం తెచ్చే వరకు ఒబామా హెల్త్ కేర్ నే కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు. భారత ఎలక్ట్రానిక్ రంగాన్ని ప్రస్తుతం ఉన్న $150 బిలియన్ నుంచి $500 బిలియన్ చేర్చడమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రపంచంలోని ప్రతి డివైస్లోనూ భారత్ తయారీ చిప్ ఉండాలనేది తమ కల అని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో సెమీకాన్ ఇండియా సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. భారతీయ సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. పెట్టుబడిదారులు సరైన సమయంలో సరైన ప్రదేశంలో ఉన్నారని అన్నారు. సెమీ కండక్టర్ల రంగంలో భారత్కు $1,00,000 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని, వాటిలో కొన్ని పురోగతులు ఉన్నాయని వివరించారు. एक इंटीग्रेटेड इकोसिस्टम देता है. भारत के डिजाइनर्स, उनके जबरदस्त टैलेंट को तो आप भली भांति जानते हैं. डिजाइनिंग की दुनिया में 20% टैलेंट का योगदान भारत करता है और इसका निरंतर विस्तार हो रहा है. हम 85,000 टेक्नीशियंस, इंजीनियर्स और R&D एक्सपर्ट्स की सेमी कंडक्टर वर्कफोर्स तैयार कर रहे हैं. भारत का फोकस अपने स्टूडेंट्स और प्रोफेशनल्स को सेमी कंडक्टर इंडस्ट्री रेडी बनाने पर है.